కృష్ణా జిల్లా నెప్పలిలో రోడ్లు డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. కంకిపాడు మండలం నెప్పలిలో పెండింగ్లో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కానుందని అన్నారు. వర్షాలకు మునిగిపోయే ఇళ్లకు ఇప్పుడు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నివాళులర్పించారు. నిరుపేదల అభ్యున్నతికి ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. తనకు బ్రేక్ దర్శనం ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులకు ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బాల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ నెల 21న అమ్మవారి కళ్యాణం జరగనుంది. కళ్యాణం చీర తయారీ పనులను ఆయన ప్రారంభించారు. నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయల కేంద్రాన్ని కలెక్టర్ ప్రియాంక ప్రారంభించారు. నవజాత శిశువులను చెత్తకుప్పలో వదిలేయకుండా ఊయలలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. శిశువుల ప్రాణాలు కాపాడడమే ఈ కేంద్రం లక్ష్యమన్నారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి విమర్శలు చేశారు. రైతుల సమస్యలు, దేవాదుల నీటి విడుదలపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇసుక అక్రమాలపై తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం శ్రావణి ఆదేశాలతో రావికొంటం పోలీసులు 220 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీని విలువ సుమారు ₹1 కోటి పైగా ఉంటుందని అన్నారు. 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు హెచ్చరించారు. కార్మికులకు పనిముట్లు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. విశాఖ జిల్లా భీమిలిలో జగన్నాథ స్వామి శోభాయాత్ర ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణ చేశారు. పూరీ జగన్నాథ ఆలయ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ యాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలిలో 2 సెంట్ల భూమి వివాదం హత్యకు దారితీసింది. పెద్ద కుమారుడు కొల్లిపర కోటేశ్వరరావు హత్యకు గురయ్యాడు. నాజర్పేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.